ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎంత అంటే కళ్ళు కప్పి, అంటే ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ ద్వారా 2014 తర్వాత ఎప్పుడైతే మోడీ గారు వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ ఎన్జిఓస్ను అంటే ఫారెన్ మనీ తీసుకొచ్చి వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భారత వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో దాదాపుగా 14,000 ఎన్జిఓస్ను క్లోజ్ చేసేసారు, మూసేయించిన తర్వాత ఇప్పుడు ఏదైతే అంటే ఆర్గనైజ్డ్గా వస్తులేవు, ఆథరైజ్డ్గా రావడం లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కావాలి ఇక్కడ వాళ్లకు. ఆ డబ్బు ఎక్కడి నుంచి రావాలి? ఇవాళ ఒక విషయం చెప్తానండి. ఇవాళ కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ అని ఉన్నది. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు, అనవసరమైనటువంటి ధర్నాలు చేస్తున్నారు. తర్వాత అక్కడక్కడ వాళ్ళు అనేకమైనటువంటి అకృత్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనీ కావాలి ఇవాళ. అంటే వాళ్ళందరికీ ఎవరు ఇస్తున్నారు అనేటువంటిది దీని ద్వారా మనకు తెలుస్తున్నది. అంటే అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో, దేశానికి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఇటువంటి మనీ వాళ్లకు ఉపయోగపడుతూ ఉన్నది. అయితే నేను అనేది ఏంటంటే ఈ సంతోష్ కుమార్ ఎవరైతే అయిన తర్వాత ఈ ఒక 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 గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. ఏంటంటే వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కర్ణాటక హైకోర్టుకి వెళ్ళారు. ఏమని వెళ్ళారంటే మా మీద చేసినటువంటి ఎఫ్ఐఆర్ను మీరు తీసేయండి అని చెప్పేసి, ఎంత ధైర్యం చూడండి వాళ్ళకు. అంటే మా మీద పెట్టినటువంటి ఆ ఎఫ్ఐఆర్ను మీరు తీసేయండి అని చెప్పితే వీళ్ళు హైకోర్టు కూడా ఆలోచిస్తుంది లేండి, అట్లని కాదు. ఇప్పుడు దాన్ని పెండింగ్లో పెట్టారు. ఏమవుతుంది ఏంటి అనేటువంటిది నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం తెలుసుకోవచ్చు. అయితే వీళ్ళు ఫెమా కింద మేము పనిచేయలేదు, తర్వాత ఎఫ్సిఆర్ఏ కింద మేము అది చేయలేదు, అయినా మమ్మల్ని మా మీద ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి మా మీద ఎటువంటి నేరారోపణ లేదు, మీరు డెఫినెట్గా దాన్ని ఎఫ్ఐఆర్ని తీసేయండి అని చెప్పేసి పెడితే వాళ్ళు దాన్ని పెండింగ్లో పెట్టారు కోర్టు. అదేమవుతుందో చూడాలి. అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ నెట్వర్క్ వెనుక ఉన్న కింగ్ పిన్ ఎవరంటారు? అంటే ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారు ఇదంతా కూడా? చూడమ్మా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఒక పక్షాన్నేమో భారతదేశానికి మనలో ఉండేటువంటి అంతర్ శత్రువులు ఎవరైతే ఉన్నారో మనందరికీ తెలుసు. ఇవాళ లవ్ జిహాద్ అని, ఇవాళ ల్యాండ్ జిహాద్ అని, ఇవాళ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ప్రతి విషయంలో పండ్లల్లో ఫ్రూట్స్లలో కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి ఇంపార్టెన్స్ అంటే హిందువులకు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్గా ఉండాలి అనేటువంటిది, అంటే ప్రొడక్షన్ రాకుండా ఉండాలనేటువంటి భావన. ఇవన్నీ చూస్తూ ఉంటే మన భారతదేశంలోనే ఎంతోమంది ఈ భారత మాతకు ఎగనిస్ట్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పని చేస్తున్నారు అనేటువంటిది తెలుసు. ఒక చిన్న ఉదాహరణమ్మా, ఇవాళ జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో भारत टुकड़े टुकड़े होगा इंशाअल्लाह इंशाअल्लाह, अफजल गुरु घर घर में पैदा होता है इंशाअल्लाह इंशाअल्लाह, అఫ్జల్ గురు మా యొక్క ఆదర్శ పురుషుడు ఇన్షాల్లా. ఏంటిది? ఎవరు వీళ్ళు? దీంతో ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నది వీళ్ళకు? ఈ యొక్క కుహనా లౌకిక శక్తులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పనిచేస్తున్నంత వరకు ఇటువంటి వాళ్ళు పేటరేగిపోతూనే ఉంటారు. ఇవాళ ఇంకొక విషయం అమ్మ, ఇవాళ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో వాడెవడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు, ఒకడు జర్మనీ, ఒకడు అమెరికా, ఇంకో దగ్గర నుంచి వచ్చేసి ఇవాళ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ ఇవాళ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత దారుణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళందరూ టెర్రరిస్టులకు, అన్సోషల్ ఎలిమెంట్స్కు వాళ్ళు సహాయం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళకు ఈ యొక్క అంటే జనం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జంజీ అనేటువంటిది ఇవాళ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల కన్నా 63% యువత ఉండేటువంటి దేశం భారతదేశం.
అటువంటి భారతదేశం ఇవాళ యువత కనుక పక్కదారి పడితే దేశ భవిష్యత్ ఏమవుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. అటువంటి విషయంలో నిజంగా కూడా మన దేశంలో ఉండేటువంటి ఏదైతే యువత ఎవరైతే ఉన్నారో ఆలోచిస్తున్నటువంటి చాలా ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. కానీ కొంతమంది చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ తర్వాత భారతదేశానికి దేశ భవ్యతకు వ్యతిరేకంగా ఉంటూ కొన్ని పనులు చేస్తున్నటువంటి వాళ్లకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరో మనందరికీ తెలుసు. ఇవాళ ఒక విషయం అమ్మా, అడ్వకేట్స్లలో ఒక్కొక్కడు 20 లక్షలు తీసుకుంటాడు. అటువంటి వాళ్లకు ఏది అడ్వకేసీ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టులో. అంటే అర్థమైంది వీళ్ళు దేనికి ప్రతినిధులు, ఏ యొక్క అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్లకు వీళ్ళు ప్రతినిధులా? ఒకసారి మనం అంతా ఈ యొక్క యువత అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక విషయం అమ్మ, ఒకసారి 2014కి ముందు 2014 తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ ఇవాళ విదేశాలలో ఉండేటువంటి విదేశాలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ప్రధానమంత్రులు వాళ్ళు కూడా కాళ్ళు మొక్కుతున్నటువంటి ఏది మోడీ గారికి కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఇవాళ ఆయన కనుక విదేశం పోతే ఆ విదేశస్తులు విదేశీ మామూలు కాదు, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ తర్వాత ప్రెసిడెంట్స్, అటువంటి వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా ఇంతో సెల్ఫీ తీసుకోవాలి అనేటువంటి ఆతృత ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇవాళ కనపడుతున్నది.